20.25% టారిఫ్. అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉంది అమెరికాలో, గూగుల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. గూగుల్ వచ్చేసి ఒక 1 మిలియన్ ప్రాజెక్టు ఇండియాలో ఒక విప్రో కంపెనీకి ఇచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో యాక్చువల్గా ఈ 1 మిలియన్ ప్రాజెక్ట్కి 25% టారిఫ్ అప్లికబుల్ కాదు. ఈ 1 మిలియన్లో వచ్చేసి ఖర్చు యుఎస్లో కంపెనీ గూగుల్ వాడు ఉన్నాడు, వాడు అక్కడ పెట్టుకున్నాడు, అక్కడ టేబుల్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి, తర్వాత టీ కాఫీ అన్నీ ఉన్నాయి. మొత్తం ప్రాజెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటాయో మీకు అక్కడ కూడా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుంది కదా. సో ఈ 1 మిలియన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500,000 ఎక్స్పెన్సెస్ అయినాయి అనుకోండి, మిగిలిన 500,000 ప్రాఫిట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఎక్స్పెన్సెస్లో నుంచి ఇండియాలో ఉండేటువంటి ఎంప్లాయీస్కి శాలరీస్కి ఎంత స్పెండ్ చేస్తున్నారు అంటే ఒక 200,000 ఇండియాకి పంపించారు. మీరు అది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పంపించండి, శాలరీస్కి పంపించండి, లేకపోతే మీరు దేనికైనా పంపించండి. ఇండియాకి మీరు ఇచ్చినటువంటి ప్రాజెక్టులో $200,000 వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ పేరు మీద ఇచ్చారనమాట. ఆ $200,000కి 25% టారిఫ్ అనేది అప్లికబుల్ అవుతుంది, కానీ 1 మిలియన్కి కాదు. అంటే చాలా చోట్ల ఎలా కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే ఇప్పుడు ఇండియాకి ఎంత ప్రాజెక్ట్ ఇస్తే అంతకి 25% కట్టాలి వీళ్ళు అని చెప్తున్నారనమాట. అది కాదు, మీ అవుట్ సోర్సింగ్ శాలరీస్ ఏమేమైతే ఉంటాయో ఎక్స్పెన్సెస్ కానివ్వండి, శాలరీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి మాత్రమే 25% ట్యాక్స్ కట్టాలన్నమాట.